రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. ప్రతిరోజు కార్టూన్ల చిత్రకథలు ఏంటో చూస్తున్నాం రాజ్యం టీవీలో. కార్టూన్లు ఏంటంటే ఒక కార్టూన్ 1000 పదాలకు సమానం, రకరకాల అర్థాలు వస్తాయి. ఒక్క కార్టూన్లోని చాలా అంశాలు, నెగటివ్, పాజిటివ్, దాంతోపాటు ఆయా పేపర్ల పాలసీలు కూడా కార్టూన్లో అర్థమైపోతుంది. దాంతోపాటు సొసైటీ సమస్యలు, వాటిని పరిష్కారాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు అన్నీ కూడా కార్టూన్లో చాలా సులభంగా అర్థమైపోతాయి. కనీస అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్టూన్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. అందుకే కార్టూన్ల గురించి ప్రతిరోజు అనాలిసిస్ చేస్తుంటాం. ప్రతిరోజు కార్టూన్ల గురించి కార్టూన్లు చూస్తుంటాం. అందులో భాగంగా ఇవాళ ఆంధ్రజ్యోతిలో లోకం తీరు అనే పేరుతో మహా ఎన్నికల వేళ నాయకుల బ్యాగులు తనిఖీలు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్రలో ఆయన వెహికల్ని కూడా తనిఖీలు చేశారు. సీఎం అయినా ఎవరైనా కానీ తనిఖీలు చేయాల్సిందంటూ ఎలక్షన్ కమిషన్ తనిఖీలు చేసింది. ఎలక్షన్ కమిషన్ ఏంది, లోకల్ పోలీసులు కదా. ఈ ఎలక్షన్ వరకు పోలీసులు, ఎన్నికల సిబ్బంది అంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ కానీ చెప్పుకోవాలి. మళ్ళీ ఏ పని చేసినా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అది. అట్లా అందులో భాగంగా చాలామంది ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా బ్యాగులు తనిఖీలు చేస్తున్నారు. డబ్బులు సరఫరా, ఓట్లకు డబ్బులు సరఫరా ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దాని గురించి కార్టూన్ ఇది. ఇక్కడ సామాన్యుడు ఎందుకబ్బా చెక్ చేస్తారు, మాకు ఏమైనా వచ్చాయి రావచ్చు కదా, మాకు వచ్చాయి ఏమన్నా ఇచ్చే ఉంటుంది ఇస్తారు కదా అన్నట్టు ఫీలింగ్లో ఈయన ఉన్నట్టు. అట్లా కాదు అంటూ ఒక చోటమోట లీడరు లేదంటే ఆయన నైబర్ ఏం చెప్తున్నారంటే, ఈసీ తనిఖీలు చేపడుతుంది. నేను చెప్పానా, వాళ్ళవన్నీ ఉత్త బ్యాగులే. నాయకులు, వీళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు. ఉత్త బ్యాగులు, ఫేక్ హామీలే, ఫేక్ హామీలు, ఉత్త బ్యాగులు. అందులో ఉండదు, ఉట్టిదే, ఉచితం, ఫ్రీ. అందులో ఇప్పినా ఎందులో ఏది ఉండదు, అన్నీ ఫ్రీనే, అల్ల ఏముండవు అనేది వీళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. అట్లా నాయకులు కూడా హామీలు, అడ్డమైన హామీలన్నీ ఇస్తున్నారు. దీనికి ఇదే కార్టూన్కు మరొక అర్థం ఏంటంటే, నాయకులు ఇచ్చేట హామీలన్నీ ఉత్త హామీలు, వాటిని పరిష్కారానికి సాధ్యం కాని హామీలు కూడా ఇస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. అలా కాకుండా హామీలు కూడా నలుగురికి పనికొచ్చే విధంగా ఉండాలి. ముఖ్యంగా రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు ఉపయోగపడే విధంగా ఉండాలన్నటువంటి విధంగా చర్చ జరుగుతుంది. ఆ విధంగా కూడా ఈ కార్టూన్ని అన్వయించుకోవచ్చు. అట్లా అందుకే ఒక కార్టూన్ 1000 పదాలకు సమానమని చెప్పుకోవచ్చు. ఇది వాటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కార్టూన్. వివిధ పత్రికల్లో వచ్చిన కార్టూన్లు ఈ విధంగా చూస్తుంటాం ప్రతిరోజు. అయితే ఈ మిగతా పేపర్లో ఇవాళ కార్టూన్లు వేయలేదు. కార్టూన్లు ఏ పేపర్లో వస్తాయో ఆ పేపర్లో వచ్చే అన్ని కార్టూన్ల మీద ప్రతిరోజు రివ్యూ ఉంటుంది, అనాలిసిస్ ఉంటుంది. చాలా మంచి హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తుంటాం. చూడండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.